హలో ఎవ్రీవన్. ప్రముఖ క్లియర్ డెస్క్ అనే కంపెనీ నుంచి మీకు చక్కగా ఇంటి దగ్గరుండి వర్క్ చేసుకునే విధంగానే అది కూడా ఎలాంటి డిగ్రీనో సరే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. ఒక డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి అంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి మిగతా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నేనైతే మీకు ఒక పోస్టర్ అయితే క్రియేట్ చేసుకొని అంటే మెయిన్ పాయింట్స్ మాత్రమే క్రియేట్ చేసుకొని సో నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మన క్లియర్ డెస్క్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. చూడండి, జాబ్ రోల్ ఏముంటుందంటే సింపుల్గా నేను మీకు చెప్పడం కోసం నేనైతే ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఈ పోస్టర్. ఇక్కడ చూడండి, హెచ్ఆర్ రిక్రూట్మెంట్ వర్చువల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా. తర్వాత డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుందా, ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. కాబట్టి మీకు ఎలాంటి డిగ్రీ అయినా సరే, బీఏ, బీకామ్, బీఎస్సీ, సో డిస్టెన్స్ డిగ్రీ అయినా సరే, ఓపెన్ డిగ్రీ అయినా సరే, ఏ డిగ్రీ అయినా సరే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేట్ ఇక్కడ. ఓకేనా. తర్వాత శాలరీ ఎంత ఇస్తున్నారండి ఇక్కడ 42,500 నుంచి మీకు 62,400 ఫర్ మంత్ అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నేను కూడా ఇక్కడ మీకు అదే మెన్షన్ అయితే చేశాను. మరి లొకేషన్ ఏమిటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్. కాబట్టి మన ఇండియాలో ఎక్కడి నుంచి సరే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ చూసుకుంటే 5th మే వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. మరి ఎక్స్పీరియన్స్ చూడండి, ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ బోత్ ఎలిజిబుల్. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. సో అప్లోడ్ లింక్ కింద కామెంట్లు ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మరి ఎక్స్పీరియన్స్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా ఉండాలంటే ఉండాలమ్మా. సో ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్ డెస్క్ అనేది మనకి రిమోట్ వర్క్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది. సో అది మ్యాండేటరీ. కాబట్టి ఏ జాబ్కైనా సరే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ విధంగా ఈ ఉద్యోగులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో అప్లై లింక్ కింద కామెంట్లు ఇస్తాను. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.